गांधी आए तो अच्छा रहता, कौन आए तो अच्छा रहता देश के लिए? देश के लिए कौन आएगा? मोदी आएगा और राहुल आएगा। ये मोदी आने चाहिए, क्यों मोदी आने चाहिए? क्योंकि उत्तर प्रदेश में जितना भी किया है मोदी अच्छा किया है। क्या अच्छा किया? पूरा रेट अब बढ़ गए, सब बढ़ गए। रेट क्यों बढ़ गया है? जीएसटी लगाया है, ये है कि जो खाने का सब का जीएसटी लगा दिया बोल। हाँ वो लगाया है, क्यों लगाया है? जो गवर्नमेंट जो कमीशन खा रहा है, दूसरा पार्टी जो खा रहा है अभी कम खा रहा है ना, जो पैसा छिपा के रख रहा है उसको भी टैक्स भरना पड़ रहा है, तो इसमें सब गाय मार रहा है आदमी लोग का, तो क्या होगा? तो मोदी आए तो अच्छा रहता। अच्छा रहेगा। అన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? మోడీయా రాహుల్ గాంధీ? కేసీఆర్ వస్తేనే మంచిగా మనం. ఎందుకు కేసీఆర్? కేసీఆర్ మాకు దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ కదా. ఏ దానికి కానీ కేసీఆర్. మరి మన ఎట్లా ఆటోలు నడుస్తలే ఏం నడుస్తలే వాడ పెట్టుకొని కూర్చున్నాం ఆడ. ఆటోల పరిస్థితి ఏందన్న? ఏం పరిస్థితి? పైసలు వేస్తాను, పైసలు లేవు, ఏం లేవు. సంవత్సరానికి 12,000 15,000 ఏం లేవు, సంవత్సరం ఏం లేవు. ఆ ఫోటోలు కొట్టడానికి వాటికి వాళ్ళకే సరిపోతున్నాయి. ఎట్లా ఉంది పరిస్థితి? మేమైతే 5 నెలల్లో ఎట్లా ఉంది పరిస్థితి? 5 నెలలకు అదే ఉంది ఏడుపు. ఇంటర్ పెట్టుకొని కూర్చునికే బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడే కొంచెం బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది మాకు. ఆడొక దేవుడు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కదా, మోడీ అయితే బాగుంటుందా రాహుల్ గాంధీ? ఎవరు సంబంధమే లేదు, ఈడైతే కేసీఆర్ కన్ఫామ్. తెలంగాణ బలం కేసీఆర్. చెప్పండి అన్న, ఎవరు గెలిస్తే బాగుంటుంది? రాహుల్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కేసీఆర్ ఉన్నాడు ఇటు తెలంగాణలో, అటు మోడీ ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు ప్రధానమంత్రి కోటాలో. ఎవరు వస్తారు? అవునండి, ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ నాకు 14 సంవత్సరాలు, మా భార్య లేదు, పిల్లలను నేనే చదువుతున్నాను, మరి పింఛన్ లేదు, ఏం లేదు, ఎవరికి ఓటు వేసినా ఏం లాభం లేదు. ఇల్లు కూడా అప్లై చేసుకుంటే కూడా ఆడోళ్ళకే ఇస్తామంటున్నారు, మోపిలానికి. మరి ఇప్పుడు వాళ్ళకి భర్త లేకపోతేనేమో పింఛన్ ఇస్తారు, మరి మగవానికి భర్త ఆడపిల్ల లేకపోతే మరి ఎట్లా? ఇప్పుడు నేను 3 ఆడపిల్లలని ఓ మోపిలాన్ని నేనే నడుపుతున్నాను. ఇప్పుడు ఓట్లే నా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, ఓట్లు వేస్తున్నా కానీ ఏ ఫలితం లేదు. ఇప్పుడు 30 ఏళ్ళ సంది కిరాయికే ఉన్నా నేను. డబల్ బెడ్రూమ్ వచ్చిందంటారు, అది ఎక్కడనో వచ్చిందంటారు. ఇబ్రాహీంపట్నం అంటే నేను ఉండేది ఇక్కడ, ఇబ్రాహీంపట్నంలో వచ్చిందంటే ఎక్కడో ఎత్తుకాలి అది. అట్లా ఎట్లుంది ఇప్పుడు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఇప్పుడు అవునండి, ఇప్పుడు ఎవరు ఉన్నా కానీ మాకైతే లాభం లేదండి. చేసుకున్న కష్టం తినడం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఇల్లు ఇప్పుడు ఏమన్నా అప్లై ఏది లేదు. గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినాక 500 సిలిండర్ ఇస్తా అని చెప్పి ఇస్తున్నారు, 200 యూనిట్లు అన్నాడు, అది కూడా వస్తుంది అంటారు. కరెక్టే. ఇప్పుడు గ్యాస్ అప్లై చేస్తే అది 8,000 10,000 అంటున్నారు. అది ఆడపిల్లలకు ఏదో అది ఉంది కదా, ఆడపిల్లలకు అది ఏదో ఇది ఉంది కదండి ఆడపిల్లలది. బస్ ఫ్రీది కాదు, ఇది ఏదో ఉంది కదా. కాదు, ఇది కాదండి, మగపిల్లలకు అనేది ఏది లేదండి. బస్ ఫ్రీ అని కాదు, బస్ ఫ్రీ అంటే మామూలుగా లేడీస్ పెట్టిండొచ్చు అది. కాకపోతే ఇప్పుడు మా భార్య లేదు, ఇప్పుడు పిల్లలను నేనే చూసుకుంటున్నాను, ఒక ఇల్లు లేదు. ఇప్పుడు ఆసరా పెంచిన అనేది కూడా లేదు, ఓ ఇల్లు లేదు. ఇప్పుడు మా పాపని మ్యారేజ్ చేయాలంటే నేను ఒకరిని కష్టపడాలి, 4 పిల్లలు నడుపుకోవాలి. అది ఓవరాల్గా ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఎవరికో ఒకరికైతే వేయాలిగా ఓటు. వేస్తున్నానండి, ఓటు వేస్తున్నా. ఓటు వేయకపోతే ఎట్లుంటాం చెప్పండి? అది ఎవరికి వేస్తే బాగుంటుంది అంటారు? దేశం బాగుపడాలంటే ప్రజలు ఎవరికి వేసినా కానీ గదే ఉందండి. మేము చేసుకొని తిన్నదాకా కష్టం లేదు. అది ఓకే అన్న, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? చేవెళ్ళలో ఎవరు గెలవబోతున్నారు? చేవేళ కానీ మాది కొడంగల్ వర్షకం వంశీచంద్రరెడ్డి ఉండడు అక్కడ, కానీ రేవంత్ రెడ్డి గెలిచి ఇప్పుడు 6వ నెల నడుస్తుంది. ఇప్పుడు మాకైతే ఏమి డబ్బులు వేసుకోం లేదు, ఏం చేసుకోం లేదు. మేము ఓటు వేస్తే గెలిస్తే వచ్చి మైనాలో వడమీన పని చేసుకుంటా. రూపాయి వేస్తలేడు, అదేస్తా ఇదేస్తా అంటున్నాడు, లొల్లు పెట్టుకుంటున్నాడు, గొడవ పెట్టుకుంటున్నాడు. నీ పెగులు తీసి మెడకేస్తా, లేకుంటే కత్తి తీసుకొని నరుకుతా, అవే చెప్తున్నాడు కథలు. ఆ కథలన్నీ మూసిపెట్టి మా రైతులకు ఏమన్నా వేసేటి ఏమని అట్లా వేస్తే ముందర మేము కూడా ఓటు వేయడానికే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ అవే ఏంటంటే మేము ఓటు వేయము.
రైతు బంధు లేదు, యాది లేదు, వేసినట్టు 5 ఎకరాల్లో ఎవరు వేసలేరు. వేస్తే మేము ఎందుకంటాం, అబద్ధం అట్లా వేసలేడు, ఇదివరకు రూపాయి కూడా వేసలేడు. కరెంట్ ఏంది పరిస్థితి? కరెంట్ బిల్లు వస్తూనే ఉండదు. కరెంట్ బిల్లు మాపి అన్నాడా, సిలిండర్ ఫ్రీ అన్నాడా, ఏది అమలు లేదు. అన్ని అమలు అన్నాడు కానీ ఒకటి చేసుడు లేదు. అన్నీ అమల్లోకి ఎట్టిండు కానీ చేసుడు లేదు. ఏమంటే పేగులు తీసుకుంటా, నేను మెల్లకేసుకుంటా, లేకుంటే చూడండి మీకు కథ ఏమవుతుందో, ఇదే చెప్తున్నాడు. ఎట్లా మరి ఇప్పుడు ఎటువైపు పోతా ఉన్నారు మరి? మేము పోయేది కారే, కారేనా? కారే జోరు. మేము పోయేదే కారు. మోడీ పరిస్థితి మరి ఏంది? మోడీ అంటే అతనితో రేంజ్ ఉండదు. అతనికి కొన్ని ఇక్కడ కొన్ని ఇంటి ప్రాబ్లంలో పట్టి చేస్తాం అతనిది అలాగా. ఇతని మాకు ఉద్యోగకారుడు, మాకు జిల్లాకు ఉన్నోడు, మాకు ఏం చేయకపోయా కదా. జిల్లాకు నిధులు బాగానే ఇచ్చిండుగా. ఏమి ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చిండు? రైతు బంధు లేదు ఇదివరకు, సిలిండర్ ఫ్రీ అన్నాడు ఇదివరకు లేదు. ఇక అదేమో ఏమో అవి గ్యారంటీలు నెరవేర్చిన అని చెప్తున్నారు కదా. ఏవి ఇవ్వలేదు కదా. 6 నెలలు అవుతుంది ఇప్పటికి. ఊరికోతున్నాము, పాము ఇస్తా అవి ఇస్తా అంటే పోతిమి వస్తుంది 4-5 సార్లు మేమే పోతిమి. మేము మా డబ్బులే పైసలు. 4-5 నెలలు అవుతుందిగా. 4-5 నెలలు అవుతుంది. 4 ఎందుకు అవుతుంది? 6 నెలలు అవుతుంది. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నాడు, మరి ఇలా టైం ఇవ్వాలిగా. ఎవరికి టైం ఇస్తామనే గెలిపించినాం కదా. గెలవంగానే నేను అన్ని రుణమాఫీ చేసి పడేస్తా అన్నాడు. మాటలు చెప్పినంత పని కాకపోయా కదా. 100 రోజుల్లో చేస్తా అన్నాడు, చేయలే అంటారా? 100 రోజులు అంటే అప్పనే చేస్తా అన్నాడు కానీ ఇంకా 100 రోజులు టైం చెప్పాడు. 100 రోజుల్లో కూడా కాలే. మళ్ళీ దానికి ఏం చేస్తాం? మళ్ళీ కార్కి వేస్తారా ఇప్పుడు? మేము కారుకేస్తాం. కార్కే. ఓకే. అన్న చెప్పండి, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి. ఎందుకన్నా రంజిత్ రెడ్డి? మంచి పని చేసినాడు. అంత బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. బీఆర్ఎస్లో ఉండి మంచి పని చేసినాడు. ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చి మంచి పని చేస్తున్నాడు. ఇప్పుడు అన్నాడు అది ఏమి ఇయ్యలే అని చెప్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయినాయి ఆయన ఎక్కి? 3 నెలలు అయినాయి. ఈ కేసీఆర్ ఇప్పుడు 3 నెలల్లో ఏమి ఇచ్చినాడు అడుగు ఆయనకి. ఏమి ఇయ్యలే. 3 సంవత్సరం తర్వాత ఆయన పెట్టినాడు అన్నీ. ఇది ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, ఎంపీకి సంబంధించిన విషయం ఇది. సో పైన ప్రధానమంత్రి మోడీ ఉండాలా, రాహుల్ గాంధీ ఉండాలనే చర్చ. ఉండాలి. రాహుల్ గాంధీ ఎందుకు ఉండాలి? राहुल गांधी ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు అది ड्यूटी नहीं है किसी को और क्या एकता बोले बन की एकता काम ही नहीं है कोई खाली बोले क्या हम एकता है पूरा हिंदुस्तान एकता करेंगे वो बोले और बेकार बहुत लोग हो गए हाँ काम पे कोई नहीं है జాబ్ भी नहीं मिलेगा ఇప్పుడు 5 నెలలు అవుతుంది దగ్గర కాంగ్రెస్ వచ్చి, ఎట్లా ఉంది పరిపాలన? యా కాంగ్రెస్ వచ్చి 5 నెలలు అవుతుంది, ఎట్లుంది పరిపాలన? కాంగ్రెస్ వచ్చి ఏడా వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన వచ్చి 5 నెలలు అవుతుంది. మంచిగా ఉంది. ఫ్రీ బస్ ఉంది, కరెంట్ ఫ్రీ అయింది. అయితే అంటారు లే అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అదే అంటారు అయింది అని ఎందుకు చెప్తారు? మంది ప్రజలు కూడా చెప్తున్నారు, నేను అడ్డ మీద అడుగుతున్నా రావట్లేదని. కొంతమంది అడ్డ మీద కూడా అడిగినా నేను కొంతమందిని, రైతు బంధు వల్లేదు, కరెంటు రాలేదు, గ్యాస్ రాలేదు. ఇప్పుడు ఎక్కి 5 నెలలు అవుతున్నాయి. 100 రోజులే అని వాళ్ళు అంటారు. లే 100 రోజులు అని కాదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసేసి మళ్ళీ ఎంపీ ఎలక్షన్ అది చేసినాక టైం తగ్గుతుంది. ఏ పని బడబనికి కాదు, మొత్తం ఇష్టట్ ఉంది. ఇది మొత్తం ఇష్టట్కి చూడాలి. అది మెల్లమెల్లగా అవుతుంది. ఇప్పుడు బస్ ఫ్రీ అయింది, ఇప్పుడు గ్యాస్ ఫ్రీ అవుతుంది. ఇది నడుస్తుంది అన్న. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ది నడుస్తుంది. బస్సు ఫ్రీ అనేది కరెక్ట్ అంటారా? బస్సు ఫ్రీ అనేది కరెక్ట్ అంటారా? బస్సు ఫ్రీ నడుస్తుందిగా. పబ్లిక్ బస్సు మొత్తం లేడీసే ఎక్కుతున్నారని లే లేడీస్ లేడీస్ కంటిన్యూ లేడీస్ పోతూనే ఉంటుంది ఎప్పుడు. అది వాళ్ళకి ఫ్రీ అనే ఉంది. ఇప్పుడు ఇంట్లో ఉండే లేడీస్ డైలీ పోతుంది. మరి వాళ్ళకి ఏమైనా స్కీమ్ పెడితే బాగుంటుంది అంటారా? మొగళ్ళకు స్కీమ్ ఎందుకు పెట్టలే అంటే మొగళ్ళు బయట వెళ్తారు, 4 చూస్తారు, 4 పని చేసుకుంటారు. లేడీస్కి ఏముండదు, ఇక లేడీస్ లోపటనే ఉంటుంది. వాళ్ళకి మంచిగా అది చేయాలని కాంగ్రెస్ చేసింది, ఫ్రీ పెట్టింది. అన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది దేశానికి? ఎవరి నాయకత్వం, మోడీదా రాహుల్ గాంధీ నాయకత్వం? అయితే దేశానికి అందరికి తెలుసు ఎవరు వస్తే బాగుంటుందని. మోదీ 10 సంవత్సరాలు అన్ని దోసుక తిన్నాడు. మొత్తం అన్ని అమ్మేసిండు, రైల్వే ట్రాక్ అమ్మేసిండు, పాలసీస్ అమ్మేసిండు, అన్ని అమ్మేసిండు.
ఇప్పుడు దేశంకి యూత్కి పెద్దోళ్ళకి ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అందరికీ తెలుసు రాహుల్ గాంధీ వస్తే ఎంత బాగుంటుంది, పేదోళ్ళకి ఎంత బాగుంటుందని అందరికీ తెలుసు అని నా యొక్క ప్రయత్నం. రాహుల్ గాంధీకి దేశాన్ని పరిపాలించే సత్తా లేదని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్న మాట. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి దేశాన్ని నడిపే సత్తా లేదని విమర్శిస్తారు. ఏం చెప్తారు? అయితే నీకేం సత్తా ఉందయ్యా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏం సత్తా ఉంది చెప్పు? ఏమన్నా గరీబుళ్ళకి ఇల్లులు ఇచ్చిందా? ఇంద్రమ్మ ఇల్లులు ఇప్పుడు కూడా గరీబులు చాలా యాద్ చేస్తుంటారు. మేము ఎడ్యుకేటెడ్ పర్సన్స్లకి తక్రీబన్ మనం పల్లెటూర్లలో పోతే మనకి ఇంద్రమ్మ ఇల్లులు ఇప్పుడు కూడా ఉన్నాయి. మీరు ఏమి ఇచ్చిరయ్యా? మీరు ఏమి వెళ్ళరు కదా. ఖాళీ దోకాబాజు ఒక్కటి రాజకీయం జాతి ఇది మన హిందూ ముస్లిం పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని ఇప్పుడు కూడా అదే రాజకీయం చేస్తారు. మీరు ఏం చేస్తారు చెప్పండి? రాహుల్ గాంధీ వాళ్ళ తాత ముత్తాతల పేర్లు చెప్పుకోండి తప్ప చేసింది ఏం లేదని వాళ్ళ ఎవరు చెప్తారు? అది అది బీజేపీలో అది మాటలు ఉంటాయి కదా. వాళ్ళకు ఒకటి పబ్లిక్కి మాయ మాటలు చెప్పి వాళ్ళొకటి ఏం చెప్తారు, మోసం చేస్తాం, దాని తర్వాత తప్ప ఏం లేదు ఇంకా వాళ్ళకి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? 99% రంజిత్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది, ఇంకా గెలుస్తారు కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. సో అదేమన్నా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఏ మైనస్ లేదు, ఇంకా ప్లస్ అవుతున్నాయి. గతంలో కూడా కాంగ్రెస్లోనే ఉండే, ఇంకా ప్లస్ అయింది ఆయనకి. కాంగ్రెస్లో రావడం తర్వాత కూడా కాంగ్రెస్లో మంచి పేరుంది. ఆయనకు కూడా తెలుసు బీఆర్ఎస్ ఏం చేసింది ఏం చేయలేదు అని తెలిసి ఆయన కాంగ్రెస్లకి చేరడం అవకాశం అయింది. చెప్పండి అన్న, ఎవరు వస్తే బాగుంటుంది? మోడీ వస్తే బాగుంటుందా? రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా? రాహుల్ గాంధీ వస్తాడు. రాహుల్ గాంధీ వస్తేనే బాగుంటుంది. ఎందుకు రాహుల్ గాంధీ రావాలి? రాహుల్ గాంధీ చేసింది దేశంలో టోటల్ మనకు ఇండిపెండెన్స్ వచ్చి 75 years అవుతుంది. దాంట్లో దగ్గర 50 సంవత్సరాలు అనుకుంటా నేను వీళ్ళు పరిపాలించినారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీ. అయితే నేను అనుకుంటా ఏదైనా చేయని రోడ్లు 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ డెవలప్మెంటే చేయలేదని వీళ్ళ వాదన. చెప్తున్నా. ఇప్పుడు ఈ నడిచే రోడ్ కూడా కాంగ్రెస్ పార్టీదే. రోడ్, పోర్ట్, ఎయిర్వే, రైల్వే ఏమన్నా ఉండని మొత్తం తీసింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ హార్డ్ వర్క్ చేసింది, వీళ్ళు వచ్చి పైన స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. సో ఇట్లా ఇప్పుడు 400+ తోటి బీజేపీ పోతుంది, కాంగ్రెస్కు 50 సీట్లు వచ్చే అవకాశం కూడా లేదని బీజేపీ వాళ్ళు అంటారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మొన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏం చెప్పిండు? 400 సీట్లు కావాలంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పోవాలి. ఇప్పుడు మొత్తం 95% సీట్స్ దొరికితే 303 వచ్చినాయి. 400 ఎట్లా వస్తాయి? ఇది ఖాళీ మాయామాటలు, అడ్వర్టైజ్మెంట్. ఇది ఒక పెద్ద. ఎట్లా చూస్తారు? రిజర్వేషన్ ఒకవేళ బీజేపీ వస్తే కనుక రిజర్వేషన్ తీసేస్తారనే దుస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి కూడా కొద్దిగా చెప్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈ అమిత్ షా, మోదీ వీళ్ళు వచ్చి మేము రిజర్వేషన్ తీస్తాం, మేము బీసీ రిజర్వేషన్ తీస్తాం, మైనారిటీ రిజర్వేషన్ తీస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళు రారు, తీయలేరు. అది కాని పని. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది వర్కౌట్ అవ్వచ్చా? 10 సంవత్సరాల కంటే ఎక్కువ అంటే గతంలో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నాడు, పైన కూడా అంతకుముందు కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉంది, తర్వాత బీజేపీ వచ్చింది, ఇప్పుడు బీజేపీ 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ ఈక్వేషన్ ఏమన్నా వర్కౌట్ అయ్యి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి? కాంగ్రెస్ వస్తుంది, ఇండియా కూటమి గవర్నమెంట్ రాబోతుంది. ఇది మీరు చూస్తున్నారు. మొత్తం మార్పు వచ్చేసింది పబ్లిక్లో. తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ వచ్చిందో ఇండియాలో కూడా అట్లానే వస్తుంది. అదైతే ఇక్కడ రంజిత్ రెడ్డి గెలవబోతుండా? 100% రంజిత్ రెడ్డి గెలుస్తాడు. రంజిత్ రెడ్డి పబ్లిక్కి సహాయం చేసే మనిషి. హాస్పిటల్ కానీ, చదువులకు కానీ, దేనికైనా రంజిత్ రెడ్డి పని చేస్తాడు, కష్టపడతాడు. ఆయనకు పర్సనల్ ఫేస్ ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు. ఆయన గెలుస్తాడు 100%. క్యాండిడేట్ వైజ్ ఎంత మెజారిటీ వచ్చే అవకాశం? దగ్గర 1,00,000 మెజారిటీతోని రంజిత్ రెడ్డి చేవెళ్ళ పార్లమెంట్ మీద గెలుస్తున్నాడు. ఇది అయితే ఖాయం.